న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. టీబీ నిర్మూలనకు కృషి చేస్తున్న ప్రభుత్వాలు. క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన. టీబీ ముక్త భారత్ అభియాన్ వినియోగించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సూచన. కంటి చూపు లోపాలపై అశ్రద్ధ పనికిరాదు. నయనాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు. రూద్రూరు శివారులో ఆర్టీసీ బస్సు లారీ ఢీ. 17 మందికి గాయాలు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం. ఒక్కరోజు సర్పంచ్ల శిక్షణలో వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు విన్నపం. కుర్నపల్లిలో ముగిసిన రేణుకామాత మహోత్సవ వేడుకలు. కన్నుల పండుగగా జరిగిన జమదగ్ని కళ్యాణ మహోత్సవం. వారం రోజుల పాటు కొనసాగిన వేడుకలు. నాగీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 65వ మహాజన సభ ప్రత్యేక అధికారిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామవతి అధ్యక్షతన జరిగింది. మహాజన సభకు సొసైటీ పరిధిలోని రైతులు హాజరయ్యారు. నవిపేట్ మండలం నాగీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 65వ మహాజన సభ ప్రత్యేక అధికారిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామవతి అధ్యక్షతన కార్యదర్శి రమేష్ నిర్వహించారు. మహాజన సభలో 2025 నుండి 2026 సంవత్సరాల జమ ఖర్చుల వివరాలు రైతులకు చదివి వినిపించారు. అనంతరం రైతులు యూరియా యాప్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అని ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కె రామవతి మాట్లాడుతూ రైతుల సూచన మేరకు సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మరియు యూరియా యాప్ ను తొలగించి పాత పద్ధతిలో యూరియా అందించడంతో పాటు SR/SP భూములకు కూడా యూరియా అందించాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని సైతం తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 19తో పాలక వర్గాల గడువు ముగియడంతో ప్రస్తుతం అఫీషియల్ అధికారిగా నేను నియమించబడ్డాను. ఇందులో ముఖ్యంగా ఈ సమావేశంలో మా సెక్రటరీ గారు సెప్టెంబర్ 1 నుంచి 2028 ఫిబ్రవరి వరకు జరిగిన ఆడిట్ లెక్కల జమా ఖర్చులన్నీ సభ్యుల ముందు ఉంచి వాటిని ఆమోదం పొందడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ సమావేశంలో రైతుల నుంచి తగు సూచనలు అన్నీ తీసుకోవడం జరిగింది. అవి తీర్మానాలు కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఏంటి అంటే వారు ప్రతి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలని చెప్పి యూరియా యాప్ని తీసివేసి పాత పద్ధతిలో అమ్మకాలు తీర్మానం చేయాలని, SR/SP భూములు ఉన్నాయి వాటికి కూడా యూరియా ఇప్పించాలని, మరియు కోస్లీ గోదాం వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అని, సంఘం ద్వారా పెస్టిసైడ్ వ్యాపారం చేయాలని కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అవి ఆమోదం కూడా పొందాయి. అక్రమంగా నిర్మిస్తున్న రైస్ మిల్లుల నిర్మాణం పనులను ఆపాలని అధికారులకు బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ విజ్ఞప్తి చేశారు. కోటగిరి నుండి ఎత్తుండవెళ్లే మార్గంలో రోడ్డుకు ఆనుకుని నిర్మిస్తున్న రైస్ మిల్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గోదాన్ని నిర్మిస్తున్నామని చెబుతూ రైస్ మిల్ మిషనరీ ఫిట్టింగ్ చేయడం ఏంటని అధికారులను కోనేరు శశాంక్ ప్రశ్నించారు. పర్మిషన్లు, NOCలు లేకుండా నిర్మిస్తున్న రైస్ మిల్లుల నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు NRI కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. అక్రమంగా నిర్మిస్తున్న రైస్ మిల్లులను వెంటనే అధికారులు పరిశీలించి నిర్మాణాలను ఆపాలని MRO ఆఫీస్ ముందు బైఠాయించి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అలాగే కోటగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీలకు అందజేశారు. ఈ సందర్భంగా NRI కోనేరు శశాంక్ మాట్లాడుతూ రేకుల షెడ్డు నిర్మాణాల పేరుతో గోదాములు కడుతున్నామని చెప్పి పర్మిషన్లు తీసుకుని రైస్ మిల్లులను నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 6 నెలల క్రితం ఎత్తుండ రోడ్డులో నిర్మిస్తున్న రైస్ మిల్లులపై
తహసీల్దార్ కు సంబంధిత అధికారులకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని, అయినా అధికారులు పట్టించుకోకుండా అక్కడ గోదాం మాత్రమే నిర్మిస్తున్నారని చెప్పి ప్రస్తుతం రైస్ మిల్ మిషనరీ ఫిట్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. రోడ్డుకు కనీసం స్థలం వదలకుండా రోడ్డుకు ఆనుకుని రైస్ మిల్లు నిర్మిస్తున్న వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల సహనాన్ని అధికారులు పరీక్షించవద్దని, వెంటనే అధికారులు వెళ్లి రైస్ మిల్ నిర్మాణాన్ని ఆపకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నాయకుడు పోచిరాం ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న అక్రమ రైస్ మిల్లుల నిర్మాణంపై పోరాటానికి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. అధికారులు స్పందించి వెంటనే ఎత్తుండ రోడ్డులో నిర్మిస్తున్న అక్రమ రైస్ మిల్లులను నిలిపివేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. బాన్సుల నియోజకవర్గం నాయకులు కోనేరు శశాంక్, కోటగిరి రుద్ర మండలాల బీజేపీ అధ్యక్షులు ఏముల నవీన్, ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు, ప్రకాష్ పటేల్, నాగేలి శ్రీనివాస్, వడ్ల శ్యామ్, మామిడి సీను, గుంజరి జగదీష్, మామిడి సాయిలు, విలాస్ శ్యామ్, ఓమన్న పటేల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ కోడిగిరి మండలంలో రైస్ మిల్ మీద ఇక్కడ సర్పంచ్ గారికి, అక్కడ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇది జరిగింది. కోడిగిరి నుంచి ఎత్తుండ వెళ్ళే దారిలో హనుమాన్ గుడి దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉన్నాము రైస్ మిల్లు. దానికి ఎన్ఓసి లేవు, పర్మిషన్ లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు ఎన్ఓసి సంతకాలు పెట్టలేదు. అయినా కూడా అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము ఎంఆర్ఓ గారిని అడిగినాం, సార్ ఏంది ఇది అని చెప్పి. ఆయన ఒట్టి గోడాము, ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు ప్రజలకు అన్నారు. ఇవాళ వాళ్ళు మళ్ళీ మెషినరీ చేస్తున్నారు, రైస్ మిల్ చేస్తున్నారు. దాంట్లో పర్మిషన్ లేదు, ఎన్ఓసీ లేవు, ఏం లేవు. పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అది దాని మీద ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ సర్పంచ్ గారు కానీ దాని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఆపేయాలి. లేకుంటే మేము దానికి కోసం ధర్నా చేస్తామని చెప్పి. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా విద్యా బోధన సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. చించోలిబి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాల పెంపుదలనే లక్ష్యంగా విద్యా బోధన సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. మంగళవారం సారంగపూర్ మండలం చించోలిబి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రావాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అన్ని శ్రద్ధగా వినాలని పేర్కొన్నారు. వేసవి కాలం వల్ల మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ఉంటుందని, మధ్యాహ్నం వేళలో ఎండ అధికంగా ఉన్నందున విద్యార్థులు బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. భోజనశాల లేదన్న విషయం విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కలెక్టర్ భోజనశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులందరికీ ప్రతిరోజు శుచి శుభ్రతలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. పిల్లలకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూసుకోవాలని వివరించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షలు ఇంకా మిగిలి ఉన్న పరీక్షల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పరీక్షలని విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. పరీక్షలపై ఎటువంటి భయం అవసరం లేదని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులతో బోర్డుపై గణితం లెక్కలను చేయించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం నాణ్యవంతంగా ఉందని ప్రశంసించారు. మిగతా పనినంతటిని త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలన్నారు. ఈ తనిఖీలలో డిఈఓ భోజన, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు, సర్పంచ్ సాయన, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సారంగపూర్ మండలంలో చించోలి జిల్లా పరిషత్ స్కూల్ విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు నాతో పాటు అక్కడ ఉన్న సర్పంచ్, అక్కడ ఉన్న స్కూల్ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, తహసీల్దార్ కూడా నాతో పాటు విజిట్ చేయడం జరిగింది. పిల్లలతో పాటు మిడ్ డే మీల్ తీసుకున్నాను. అదేవిధంగా టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. పిల్లలకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకున్నాను. అదేవిధంగా అక్కడ ఒక కొత్తగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు అంటే ఒక ఆప్షన్ ఇచ్చారు. అది కూడా ఖచ్చితంగా మన త్వరలే అక్కడ ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తాము. ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కుక్స్, స్టాఫ్స్ వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మంచిగా అన్ని పరిసరాలు శుభ్రంగా పెట్టాలి, అది సలహా సూచన ఇవ్వడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాట యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల 95వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని దేవిరోడ్ చౌరస్తా వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. భారత సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.
నిజామాబాద్ నగరంలో భారత సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాజీ నగర కార్యదర్శి ఎం సుధాకర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ మాట్లాడుతూ భారత సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు విద్యార్థులకు, యువతకు సదా ఆదర్శమన్నారు. భగత్ సింగ్ సహచరులు నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినారన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో నేడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించాలన్నారు. దేశంలో కుల, మత, జాతి అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పోరాడాలన్నారు. అదే భగత్ సింగ్ నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అశోక్, నగర అధ్యక్షులు నజీర్, టీయూసీఐ నాయకులు లింగం, విఠల్, పీవైఎల్ నాయకులు బీక్ సింగ్, లింగం, నాయకులు నితిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలను నివారించాలని యుద్ధోన్మాద కాంక్షని రెచ్చగొడుతున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే అతి చిన్న వయసులోనే 23 ఏళ్ల వయసులో ఉరికమ్మని ముద్దాడినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ యొక్క 95వ వర్ధంతి సభల్ని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా వీటిని నిర్వహిస్తున్నాం. భగత్ సింగ్ ఆ రోజు ఏదైతే ప్రపంచ శాంతి కావాలని కోరుకున్నాడో ఆ శాంతిని నెలకొల్పడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా సిపిఎం పార్టీ పనిచేస్తుంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం, అట్లాగే నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, కుల వివక్షత, అట్లాగే సామాజిక న్యాయం కావాలని ఆ రోజు భగత్ సింగ్ పోరాటం చేశాడు. మొత్తం భారతదేశంలో కులాంతరాలని, సామాజిక అంతరాలని నిర్మూలించకుండా సమాజాన్ని స్థాపించడం సాధ్యం కాదని తపన పడ్డాడు. చివరి వరకు ఈ దేశంలో సోషలిజాన్ని సాధించడమే నా లక్ష్యం, దీనికోసం నేను సామ్రాజ్యవాదం ఎదుర్కోవడం కోసం ఎక్కడి వరకైనా పోతానని ఇంకిలాబ్ జిందాబాద్ అని మొట్టమొదటిసారిగా నేను అది ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ భగత్ సింగ్. కాబట్టి అలాంటి భగత్ సింగ్ ఆశయాలని, లక్ష్యాలని ముందు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదని, శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ త్రిపాఠి హితవు పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాంపి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి చూపు మందగించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆకుకూరలు, క్యారెట్ వంటి వాటిని ఆహార పదార్థాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇదివరకు తాను కూడా దృష్టిలోపంతో ఇబ్బంది పడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించాలని కలెక్టర్ వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70,000 మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 41,000 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగానే అవసరమైన వారికి అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేత్ర పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. చూపు మందగించిన వారు రెగ్యులర్ గా కంటి అద్దాలను వినియోగిస్తూ సరైన పోషకాహారం తీసుకుంటే దృష్టిలోపం సమస్య నుండి బయటపడవచ్చని అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుత వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని శరీరం డిహైడ్రేట్ కాకుండా అధిక మోతాదులో తాగునీటిని వినియోగించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కంటి సంబంధిత సమస్యలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ సరైన సమాధానాలు చెప్పిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీబీ ముక్త భారత్ అభియాన్ లో భాగస్వాములం అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అశ్విని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పిఓ డాక్టర్ సుజాత, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్మల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 6లో ఉన్నప్పుడు నాకు 0.25 ప్రిస్క్రిప్షన్ ఉండే, నేను అర్థం వేసుకునేవాడిని. దెన్ అప్ టిల్ 6, 7, 8లో మళ్ళీ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ అండ్ అదే మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు పాలకూర, క్యారెట్స్ ఇవి అన్నీ అండ్ కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మై సైట్ ఇస్ వాట్ ఈస్ అన్ ఐడియల్ ఐసైట్ ఇద్దరు చెప్పారు కదా. ఓకే, సో ఇప్పుడు మీకు 6/6 విజన్ కావాలి అంటే ఈరోజు
మీకు ఆల్మోస్ట్ మీ స్కూల్లో ఒక 83 అద్దం ఈరోజు మేము పంచుతా ఉన్నాము. ఆ ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్, అది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది కాదు. ఓకే, సో మీరు ఎప్పుడైనా అంటే మీరు సరిగా మీ లైఫ్ స్టైల్ కానివ్వండి, మీ స్క్రీన్ టైం తక్కువ చేస్తే టెలివిజన్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, సో తప్పకుండా ఆ అద్దం కూడా తొలగించే మీకు అవకాశం ఉంటుంది. ఆల్ యూ ఓకే, మీ పవర్ ఎంత అమ్మా, టెక్స్ట్ వీలంత వరకు రాకుండా చూడడానికి ట్రై చేయాలి. 0.25 రీడింగ్ గ్లాసెస్ ఓకే, పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ యూనో హైయర్ లెవెల్స్ ఆఫ్ మయోపియా, హైయర్ లెవెల్స్ ఆఫ్ హైపర్మెట్రోపియా ఇవి అన్నీ ఉంటే యూనో ట్రై టు కన్సల్ట్. మేడం ఉన్నారు డాక్టర్ సుజాత, షీజ్ అన్ ఆప్థాల్మోలాజిస్ట్. ఆప్థాల్మోలాజిస్ట్ అంటే I have another gift also, optometrician. కార్తికే అన్ని ఆన్సర్స్ ఇస్తున్నారు. ఎనీబడి? సో సి, మీకు ఆప్థాల్మోలాజిస్ట్ అంటే మేడం వచ్చి మీ చూపు గురించి ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేయించారు. అందరూ చెప్పినారు సర్వేంద్రియ నయనం ప్రధానం అని చెప్పి. అన్ని ఇంద్రియాలలో కూడా నయనం అన్నది, కళ్ళు అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏదైనా కళ్ళతో చూసింది మాత్రమే మనము ఇంపార్టెంట్ బ్రెయిన్కి ఎక్కుతుంది. దానివల్లనే మన మిగతా పనులన్నీ కూడా ఉంటాయి. సో మెయిన్గా స్టూడెంట్ లైఫ్లో మనకి ఏదైతే ఉందో ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని చాలా చక్కగా కాపాడుకోవాలి. మళ్ళీ మనకు చూపు సరిగ్గా ఉంటేనే మనము రాబోయే ఎగ్జామ్స్లో కానీ ఇంకా వేరే రకరకాలుగా మనము వృత్తిలో కానీ అట్లలో వాటికి తోడ్పడుతుంది. అందుకోసం మనం కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా మనం చాలా మటుకు ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయి, కానీ మనకు అవగాహన లేక మనం అశ్రద్ధ చేస్తాము. కళ్ళు కాపాడుకోవాలి, వాటికి ఇట్లా అది దృష్టిలోకి రాకూడదు అంటే ఏం మంచి ఆహారం తీసుకోవాలి, సరైన నిద్ర ఉండాలి. ఇట్లా అట్లాంటివన్నీ చూస్తూ జాగ్రత్తలు వహిస్తూ ఎక్కువ స్క్రీన్ టైం లేకుండా మీరు అన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని మీరందరూ చదువులో చురుకుగా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ అట్లాగే మీరు మంచిగా స్థిరపడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. సామాన్య మధ్యతరగతి ప్రజలు కావలసిన ఆరోగ్య సూత్రాలను వివరించడమే లక్ష్యం అంటున్నారు. నేటి సమాజంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటగిరిలోని మార్కండేయ మందిరంలో మేఘనా డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 10 మంది దంత వైద్యులు పాల్గొని చికిత్సలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షులు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్, ఉపాధ్యక్షులు శుభరాజం, సంయుక్త కార్యదర్శి ఎమగందుల సుభాష్, భూస రవి, పద్మశాలి ఉద్యోగుల సంఘం నాయకులు ఖ్యాతం జగన్మోహన్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మేము మేఘనా డెంటల్ కాలేజ్ వారి సౌజన్యంతో ఇక్కడ స్థానిక పట్టణ పద్మశాలి సంఘంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా వచ్చి ఈ వైద్యశాలని ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. నేడు 24 మార్చ్ 26 మేఘనా డెంటల్ కాలేజీ యొక్క సౌజన్యం చేత పట్టణం పద్మశాలి ఆధ్వర్యం లోపల ప్రజల యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రం ద్వారా మరి మానవులు ఎప్పుడే కానీ కళ్ళు, చెవి, ముక్కు, నాలుక ఎట్లయితే నిర్లక్ష్యం చేయకూడదో అదేవిధంగా దంతాలను కూడా నిర్లక్ష్యం చేసుకోకూడదు. కాబట్టి మరి వారి యొక్క ఆరోగ్య శ్రేయస్సు గురించి మరి ఈరోజు మేఘనా డెంటల్ వారి యొక్క సౌజన్యం చేత పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యం లోపల ఈ యొక్క ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. గ్రామ వికాస్ దేశ్ కి వికాస్ అన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామాల సర్పంచ్ల బాధ్యత కీలకమన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు కృషి చేయాలన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ ప్రొఫెసర్ యాదగిరిరావు కోరారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గ్రామ అభివృద్ధి, సర్పంచ్ల పాత్ర అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధిలో స్థానిక నాయకత్వం, ముఖ్యంగా సర్పంచ్ల పాత్రను బలోపేతం చేయడం మరియు సమగ్ర గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిలిచింది. ఈ కార్యక్రమం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. యూనివర్సిటీలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా తమ పరిసర గ్రామాల అభివృద్ధికి కూడా సహకరించాలనే ఆలోచనను, పల్లెలు అభివృద్ధిగా ఉంటేనే పట్టణాలు అభివృద్ధి చెందినట్టు దేశానికి పల్లెలే పట్టుకోమలని మరోసారి గుర్తు చేశారు. సర్పంచ్లను తమ పల్లెలను అభివృద్ధి చెందేలా కృషి చేయాలని సూచించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి యూనివర్సిటీలు మరియు గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాంబాబు గ్రామ అభివృద్ధిలో విద్యా సంస్థల పాత్రను వివరించారు. డిచ్పల్లి ఇందల్వాయ్, దర్పల్లి మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్లు ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. మధ్యాహ్నం సర్పంచ్లకు సన్మానం కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో వారి సేవలను గుర్తించి గౌరవించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు నేతృత్వంలో అధ్యాపక బృందం సమర్థవంతంగా నిర్వహించింది. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గంగ కిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్, ప్రవీణ్, రాజేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, వికాసం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను రూపొందించడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక చిక్కొచ్చిన విషయం ఏమిటంటే ఈ పథకాలు అనేటువంటి ఎవరికైతే చెందాలో, ఎవరికైతే చేరాలనో వారికి చేరకుండా కొంత దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ఈ పకడ్బందీగా ఈ సంక్షేమ పథకాల అమలు అనేటువంటిది ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో సర్పంచులదే ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఇవాళ గ్రామంలో ఒక ఎమ్మెల్యే రావాలన్నా కానీ సర్పంచ్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇవి చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించితేనే ఇక్కడ ప్రభుత్వం అందించేటువంటి విధానాలు, సంక్షేమ పథకాల ఫలితాలు అనేటువంటి నిజమైనటువంటి పేద ప్రజలకు, నిజమైనటువంటి లబ్ధిదారులకు చెందడంలో మీ వంతు పాత్ర మీరు పోషించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలామంది బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం కింద గతంలో చాలా సార్లు మేము రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది విశ్వవిద్యాలయంలో. గతంలో ఫార్మర్స్ సూసైడ్స్ మీద ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించేసి ఆల్మోస్ట్ అంటే మండలాలతో సంబంధం లేకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో రైతులందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక రోజంతా ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. అదృష్టవశాత్తు వివిధ రకాల ప్రభుత్వ ప్రణాళికల ద్వారా అవగాహనతో ఈ మధ్య కాలంలో కొంతమేరకు మనకు రైతుల సూసైడ్స్ తగ్గాయనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గత 2-3 సంవత్సరాలలో 2 సార్లు మేము మా దగ్గర బాటనీ అండ్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో మరొక సదస్సును రైతులకు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. 2 రోజుల సదస్సు అది. ఆ సదస్సులో మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ప్రాముఖ్యత, వైద్యపరమైనటువంటి మొక్కలు ఎలా పెంచాలి, రైతులు ఈ క్రాప్ డైవర్షన్ ఎలా చేసుకోవాలి, ఒకే కోవకు చెందినటువంటి పంటలు కాకుండా వేరు పంటలను కనుక పండించినట్లయితే దిగుబడి ఎలా అవుతుంది అనేటువంటి ప్రోగ్రామ్ కూడా 2 రోజుల సదస్సులో చాలా బాగా నిర్వహించడం జరిగింది. చాలా మంది రైతులు అభినందించారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 99 డేస్ యాక్షన్ ప్లాన్ వచ్చింది కాబట్టి రైతుల సర్పంచ్ల సదస్సును ఏర్పాటు చేసేదానికి కాకుండా మా విశ్వవిద్యాలయం మా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, మా సామాజిక బాధ్యత. కుర్నాపల్లి ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన రేణుక ఎల్లమ్మ మాత కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో మార్చి 17న ప్రారంభమైన ఉత్సవాలు 24వ తేదీ వరకు కొనసాగాయి. అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో వివిధ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కార్యక్రమాలలో భాగంగా పోచమ్మ బోనాలు, పుట్టకు దనిపోయిట, లంద దగ్గర వెల్లుట, 7 అంతరాల బోనం, ఎల్లమ్మ తల్లి బోనాలు, అమ్మవారి కళ్యాణం, నాగవల్లి వంటి తదితర కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గౌడ సంఘం నాయకులు దుబ్బాక సావిత్రి, రవీందర్ గౌడ్, మహేష్ గౌడ్లు మాట్లాడుతూ గ్రామ శివారు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ మాత ఆలయంలో గత వారం రోజులుగా ఎంతో వైభవంగా కొనసాగిన రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో పాటు గౌడ సంఘం ప్రతినిధులు తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. గ్రామంలోని గ్రామ దేవతలకు గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.
అన్ని కార్యక్రమాలు ఎంతో వైభవంగా కొనసాగేందుకు సహకరించిన గౌడ సంఘం ప్రతినిధులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శ్రీ రేణుకైల్లమ్మ మాత కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, గ్రామ గౌడ కుటుంబాలతో పాటు గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని సావిత్రి రవీంద్ర గౌడ్ తెలిపారు. కుర్నాపల్లి గ్రామంలోని ఎల్లమ్మ జమదాగ్ని కళ్యాణ మహోత్సవంలో భాగంగా 3 రోజుల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న పోచమ్మ బోనాలు తీయడం జరిగింది, నిన్న ఎల్లమ్మ బోనాలు తీయడం జరిగింది. ఈరోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆడబిడ్డలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మా కుర్నాపల్లి గ్రామంలో ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. అందరికీ మా గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ అందరూ కూడా గ్రామ దేవతలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వచ్చి పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఉంటాయి. అందరూ కూడా స్వీకరించి అమ్మవారి ప్రసాదం స్వీకరించి పోవాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ జై రేణుకామాత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా వ్యాధిని అంతమొందించేందుకు ఆర్నిశలు కృషి చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బద్దం రాజశ్రీ అన్నారు. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీబీ ముక్త భారత్ అభియాన్ శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బద్దం రాజశ్రీ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 155 గ్రామాలని క్షయ వ్యాధి నిర్మూలనకై హై రిస్క్ గ్రామాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ హ్యాండీ హెల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గత సంవత్సర కాలంలో టీబీ ముక్త భారత్ 1.0 ద్వారా 3,42,544 మందిలో 10 లక్షణాలు గల నిర్ధారణ పరీక్షలను చేయగా అందులో 46,600 మందికి ఎక్స్చేంజ్ ద్వారా నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందన్నారు. 425 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగిందని, అందులో 413 కొత్త క్షయ వ్యాధిగ్రస్తులను నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారాన్ని అందించడంలో భాగంగా డీబీటీ ద్వారా మొత్తం 250 మందికి ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు అందించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో క్షయరహిత గ్రామాలుగా మొత్తం 18 గ్రామ పంచాయతీలను గత సంవత్సరం గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధిని క్రమం తప్పకుండా మందులు వాడడం ద్వారా నివారించుకోవచ్చునని, వారిని టీబీ ఛాంపియన్లుగా గుర్తించబడ్డ వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికి మనం టీబీ ఎఫెక్ట్ అవుతాం. సో ఆ టీబీ అన్నది ఎక్కడికైనా రావచ్చు, బాడీలో ఎక్కడికైనా కానీ రావచ్చు, ఒక డెంటల్ తప్ప, అంతే కదా. సో ఇది పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ, మెయిన్గా మనము డిఫరెంట్ సిమ్టమ్స్తో ఉంటారు. అవన్నీ కూడా చెప్పినారు. కొంచెం లో జ్వరం, లో ఫీవర్, తర్వాత కాఫ్, పెద్దవాళ్ళకైతే అది. మనం ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నామంటే మీరు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు, టీబీ స్టాఫ్. నేను కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నాను, అన్ని గ్రూప్స్లలో చూస్తూనే ఉన్నాను. మనం లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. జూన్ నుంచి అనుకుంటా, మే నుంచి కూడా మనము ఫీల్డ్ లెవెల్లో క్యాంపులు చేస్తూ మనము మొబైల్ ఐసిటీసీ వ్యాన్లో డిజిటల్ ఎక్స్రే తీసుకుంటూ వెళ్తూ, సో మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెతో పాటు కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఇందారపు రాజు, బీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దండి వెంకట్, కార్మిక సంఘ నాయకులు రాజేందర్, అరవింద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి సమ్మె నోటీసును కూడా సమర్పించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వెల్లడిస్తూ గత 16 నెలలుగా పీఎఫ్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయని, ఈఎస్ఐ నిధులు కట్ అవుతున్నప్పటికీ అకౌంట్లలో జమ కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణం విస్తరించినప్పటికీ సిబ్బందిని పెంచకపోవడం
పనిభారం పెరిగి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. నెలకు కనీసం 2 రోజుల వేతనంతో కూడిన సెలవు కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తరపున కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరిని ఖండించారు. కార్మికుల ఆందోళనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ వారం రోజుల్లోగా చైర్మన్ మరియు కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో కార్మికులు తాత్కాలికంగా నిరసన విరమించినప్పటికీ గడువులోగా పరిష్కారం చూపకపోతే సమ్మెతో పాటు కలెక్టరేట్ ముట్టడి సహా మరింత తీవ్ర ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ప్రకారం ఎవరైతే చనిపోతారో అది ఏదైనా చనిపోయిన తర్వాత ఇంకా అంగవైకల్యం జరిగినా కానీ ఆ రిపోర్ట్ మన సిడిఎంఏ గారి లెటర్ పెట్టి వాళ్ళ అనుమతితోటి వాళ్ళకి కొత్త జాబ్ ఇస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి జాబ్ ఇస్తాం. తర్వాత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు పెట్టద్దట మన ఇవి. ఇప్పుడు మున్సిపల్ ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల కొంతమంది మన ఓనర్ డ్రైవర్ స్కీమ్ ఉంది మన దగ్గర మున్సిపాలిటీలో రన్ అవుతుంది కనుక ఆ స్కీమ్ని అమలు పరుస్తున్నాం. అంతే, కొత్త స్కీమ్ కాదు, ఆల్రెడీ ఇంతకుముందున్న స్కీమ్ ఏది ఓనర్ డ్రైవర్. దానివల్ల ఒక డ్రైవరు ఒక ముగ్గురు వస్తారు. వాళ్ళు కూడా పిఎఫ్ ముందు కట్టిన తర్వాత వేతనాలు చెల్లించగలరు. ఇట్లు కలెక్టర్ గారికి మా మనవి పారిశుద్ధ కార్మికుల తరఫున మేము మనవి తెలియజేస్తున్నాము. ఏమనగా ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు కొత్త ఎక్కిన వినయ్ రెడ్డి కానీ వీళ్ళు నాటకాలు చెల్లిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు ఎవరు ప్రభుత్వాలు అవసరం లేదు, మేము పారిశుద్ధ కార్యక్రమం అందుగురించనే పొద్దున లేచి మేము శుభ్రం పరచటం మా బాధ్యత. అందుగురించనే మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. మాకు ఇవాళ ఎందు గురించి అంటే మా లోన ఆవేదనతో ఈరోజు మాకు అనుకూలంగా ఈ మున్సిపల్లో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా పని చేయలేకపోవడం వలన మాకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. అందుగురించనే మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇట్లు భూమన్న పెరికిట్, జై అంబేద్కర్. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యునైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఆసుపత్రి ఆవరణను శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు. అనంతరం జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిని అనునిత్యం ఎంతమంది రోగులు సందర్శిస్తున్నారు, ఎక్కువగా ఎలాంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం వస్తున్నారో అని ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒకే గైనకాలజిస్టు డాక్టర్ సేవలు అందుబాటులో ఉన్నందున మరో గైనకాలజిస్టు నియమించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలకు సైతం చొరవ చూపుతారని అన్నారు. అయితే రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ముఖ్యంగా అవుట్ పేషెంట్ రోగులకు అందిస్తున్న సేవలను మరింతగా పెంపొందించాలని అన్నారు. వైద్యులు, సిబ్బంది ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం భారతదేశంపై పడింది. వంట గ్యాస్ కొరత ఏర్పడిందని హోటల్ వ్యాపారులు వాపోతున్నారు. కమర్షియల్ సిలిండర్ బదులు డొమెస్టిక్ సిలిండర్ వాడి ప్రజలను నిలువునా ముంచుతున్నారు. తాజాగా ఒకే సిలిండర్ ను 2 చేసి వినియోగదారులకు అందిస్తూ పట్టుబడ్డారు. బాన్స్వాడలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. ఆటోలో ఖాళీ సిలిండర్లు ఉన్నట్టుగా వాటి సీల్ను తొలగించి పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఎవరికీ తెలియనట్టు గ్యాస్ సిలిండర్ యొక్క సీల్ తొలగించి వేరే సిలిండర్లోకి సగం గ్యాస్ ను నింపి 2500కు అమ్ముతున్నారని చూసిన స్థానికులు ఆటోను వెంబడించగా ఆటో ఒక చోట ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆటోను అక్కడికక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు ఆటోలో ఉన్న సిలిండర్లు నిజాం సాగర్ నుండి బాన్స్వాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ బండి ఆపి ఒక సిలిండర్లోంచి ఇంకో సిలిండర్లో డంప్ చేస్తుంది రాజస్థాన్ వాళ్ళు ఇద్దరు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని నన్ను సైడ్ దొబ్బేసి పారిపోతుంటే మనం వీడియో తీస్తే వీళ్ళు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక ఆమెకి యాక్సిడెంట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ బండి ఆపి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ కర్సన ఈ సంగమేశ్వర రోడ్ 4th రోడ్ లో జరిగింది. మార్కెట్ రోడ్ లో సిసి రోడ్ మీద.
నేను బాన్స్వాడ సంగమేశ్వరి కాలనీకి వెళ్తుంటే అక్కడ ఇద్దరు రాజస్థాన్ వాళ్ళు ఆటో ఆపి ఒక సిలిండర్లోంచి ఇంకో సిలిండర్లకు డంప్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆపితే వాళ్ళని ఇక్కడ నన్ను సైడ్కు దొబ్బేసి వాళ్ళు ఇక్కడ దాకా పారిపోయి వచ్చారు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక ఆమెకి యాక్సిడెంట్ చేసి ఇక్కడ బస్ డిపో దగ్గరికి వచ్చి ఆపేసింది. ఏ కంపెనీ? ఇది వీరభద్ర హెచ్పి గ్యాస్ నిజాం సాగర్. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువులలో చక్కగా రాణించి తాము నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనించాలని సర్పంచ్ ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధాకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కంబాక్స్ బాక్సులను అందజేశారు. తన తండ్రి కీర్తిశేషులు సుంచనకోట కిష్టాగౌడ్ జ్ఞాపకార్థం విద్యార్థులకు కంపాక్స్ బాక్సులను అందజేసి చదువులలో చక్కగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చదువులలో చక్కగా రాణించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయులు జోన్స్ ఆధ్వర్యంలో పాఠశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, తన సొంత ఖర్చులతో పాఠశాలలో కిచెన్ గార్డెన్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాన ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు నేర్పుతున్న విద్యాబుద్ధులను తమ దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇలాంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉండడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల కొనసాగడం ఎంతో గర్వకారణమని, గ్రామస్తులు తప్పకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు ఎళ్లవేళలా దోహదపడాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, గ్రామంలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ వరదాగౌడ్, పాలకవర్గం సభ్యులు తాహర్, క్రాంతి కుమార్, గ్రామ పెద్దలు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, పారుపల్లి నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, మిద్దె చిన్నయ్య, బండారు లక్ష్మణ్, మాదస్తు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ అభినందన. ఈరోజు మా మామయ్య గారి జ్ఞాపకార్థం గురించి కంబాక్సులు ఇవ్వడం జరుగుతుంది. మీరు బాగా చదువుకొని పై చదువులకు వెళ్ళాలని, మంచి మార్కులు తీసుకురావాలని నేను కోరుచున్నాను. హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చి పై చదువుల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని చెప్పేసి మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ కంబాక్స్ ఇవ్వడం జరుగుతుంది. కంబాక్స్ అంటే మీకు లెక్కలకు, సైన్స్కు దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. మేము మాకేమన్నా మా నాన్నగారి జ్ఞాపకార్థం ఇద్దామని చెప్తే ఒక కంబాక్స్ ఇవ్వని చెప్పిండు. ఆ జ్ఞాపకార్థం ఒక కంబాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 10th క్లాస్ అంటే మేము చాలా భయపడేవాళ్ళం చిన్నప్పుడు. 7th పాస్ కావాలంటేనే భయపడేవాళ్ళం. ఈరోజు 10th వచ్చినా మీరు ఎక్కడ చూసినా కష్టపడ్డట్టు కనిపించట్లేదు. 10th అంటే ఇక ఆడపిల్లలు అయితే చదువుతున్నారు, ప్రతి ఇంట్లో వాళ్ళు క్రమశిక్షణతోనే ఉంటుంది. మగపిల్లలకి చాలా ఇబ్బంది. మీరు కష్టపడి చదువుతారని చెప్పేసి మనకు అనుకున్న దానికంటే చాలా గొప్ప ప్రధానోపాధ్యాయులు దొరికింది. మండలంలోనే జాన్కంపేటలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎక్కడ లేరు, చాలా శ్రద్ధ చూపెడుతున్నాడు. మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు బాగున్నారు, స్కూల్ బాగున్నది, ప్రైవేట్లో వేయద్దు అనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కోసం ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సార్ చూపించే శ్రద్ధ మామూలు కాదు. విలేజ్ నుంచి ఎవ్వరు చెప్పకున్నా సార్ సొంత నిర్ణయంతోనే ఇంత నిర్ణయం తీసుకొని ఈ స్కూల్కు మంచి పేరు తెస్తుండు. కాబట్టి మీరు సుఖ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు మేము సుఖ ఆశిస్తున్నాం ఏంటంటే, మీరు ఫస్ట్ క్లాస్లో వచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థాయి చదువులు చదివి ఎక్కడికో ఒక లాయరా, ఒక డాక్టరా, లేకుంటే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు. ఇటీవల కాలంలో జిల్లా పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న గన్నారం సమీపంలో ఒక ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 4 మృతి చెందారు. తాజాగా ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు.
రూద్రూర్ మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎంసీ కాలనీ వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని అతివేగంగా బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోడ్ స్టాపర్లు, రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ ను నియంత్రించే వాహనాలను జేసీబీ సాయంతో పక్కకు తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి బోధన అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మెరుగైన వైద్య సేవల కోసం క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బోధన ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రూద్రూర్ ఎస్ఐ సాయినాథ్, సబ్ డివిజన్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మానవ సేవి మాధవ సేవ, సమాజానికి సేవ చేయాలనే సద్భావనతో యువకులు అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే వేల్పూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సేవా సంస్థలను ఎంపీడీఓ, ఏపీఎంఎస్ఐ సర్పంచ్ ప్రారంభించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎండీఓ మండల ఆఫీస్ ముందర హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సేవా సంస్థని ఎంపీడీఓ, సర్పంచ్ వేల్పూర్ ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ప్రముఖ ముఖ్యులు రంజిత్ కుమార్ మాట్లాడుతూ, హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రారంభించక ముందే మేము చాలా సేవా కార్యక్రమాలను, బాధితులకు ఆర్థిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళ్లామని, ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లామని, అదేవిధంగా ప్రభుత్వానుసారం గుర్తింపు పొందినటువంటి కార్యక్రమం సంస్థగా ఏర్పాటు చేయడంలో సాధ్యమైందని, అందుకు సహకరించినటువంటి అన్ని అధికారులు అందరికీ పేరు పేరున వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో హెల్పింగ్ హ్యాండ్ అనే సేవా సంస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న, సభాధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడికి రజనీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా స్థానిక ఎస్ఐ గారు సంజీవ్ సార్కి, అలాగే ఎంపీడీఓ బాలకృష్ణ సార్ గారికి, అలాగే ఏపీఎం సార్ గారికి, ఇక్కడ ఉన్న హెల్పింగ్ హ్యాండ్ అందరికీ, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమము నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా. మీరు ఇప్పుడు కాదు, దగ్గర నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఈ కార్యక్రమాలు ప్రారంభించి. మంచి చేయాలనే ఆలోచన అందరికీ రాదు, అది కొందరికే వస్తుంది. చాలామంది దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ సహాయం చేసే గుణం కూడా ఉండదు. కాబట్టి మీరు ఒక మంచి ఆలోచనతో మీ క్లాస్మేట్లు అందరూ ఒక యూనిట్గా ఏర్పడి, దాంట్లో కూడా మళ్ళీ ఉమెన్స్ మరియు జెంట్స్ ఇద్దరు కలిసి చేయడం చాలా సంతోషం. నిజంగా మీరు హెల్పింగ్ హ్యాండ్స్ రూమ్ ఇనాగ్రేషన్ కొరకు వచ్చినటువంటి అతిథులకు మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించడానికి ముఖ్య కారణము, మరి విద్య వైద్యంలో వెనుకబడినటువంటి పేదవారికి మా వంతుగా సహాయం చేయడానికి మరి మెన్స్ అండ్ ఉమెన్స్ వింగ్గా మేము ఏర్పడి గత 4 సంవత్సరాలుగా మేము మండలంలో సేవలు చేస్తున్నాం. ఇంకా మేము ఎక్స్పాండ్ కావాలి, ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా అనేకులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం ఈ విధంగా రూమ్ ఓపెన్ చేసి మరి ఇంకా మా సేవలను విస్తృతం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. మరి ఇటు కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ, మీడియా మిత్రులకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీబీ నిర్మూలనకు కృషి చేస్తున్న ప్రభుత్వాలు, క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన, టీబీ ముక్త భారత్ అభియాన్ వినియోగించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సూచన. కంటి చూపు లోపాలపై అశ్రద్ధ పనికిరాదు, నయనాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు.
రోద్రూరు శివారులో ఆర్టీసీ బస్సు లారీ ఢీ 17 మందికి గాయాలు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం. ఒక్కరోజు సర్పంచ్ల శిక్షణలో వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు విన్నపం. కుర్నపల్లిలో ముగిసిన రేణుకామాత మహోత్సవ వేడుకలు. కన్నుల పండుగగా జరిగిన జమదగ్ని కళ్యాణ మహోత్సవం 1 వారం రోజుల పాటు కొనసాగిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.